ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాను. గడిచిన 7 మాసములు మీరు కాపాడుతూ వచ్చినారు. 8వ మాసం ఆగస్టు 1వ తేదీ నాడు ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రాగలుటకు అనుగ్రహించిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించినారు, మా కొరకే ప్రాణం పెట్టి చనిపోయిన సమాలించబడి తిరిగి లేచినారు. దేవా, మీ శిలువ సువార్త ద్వారా మనం సంధించినారు. ఉచితముగా విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతుడిగా తీర్చి పరసమును ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా చేసినారు. స్తోత్రములు. వాక్యమును, పరిశుద్ధాత్మను, సంఘమును మీరు అనుగ్రహింపచేసి అనుదినుని ముఖదర్శనం చేసుకునే గొప్ప ఆధిక్యత ఇచ్చినారు. స్తోత్రాలు. భక్తుల వారి జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలను సందేశముగా ఈ పుస్తక రూపముగా రాయించినారు. అనేక ఆత్మీయ దేవా సందేశమును మాకు అనుగ్రహింపచేయుచున్నారు. వీటి ద్వారా మేము బలపరచబడి ధైర్యపరచబడి విశ్వాసము కర్తదాన్ని కొనసాగించి యేసు వైపు చూచుటకు అందును మాకు అనుగ్రహింపచేసిన ఈ యొక్క సందేశాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఆగస్టు 1వ తేదీ నాడు ఎడార్లో సెలయేల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడార్లో సెలయేరు, ఆగస్టు 1వ తేదీ. మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. సమర్పించుకోవటాన్ని గురించి ఎవరో ప్రసంగము చేస్తుంటే వినటానికి వెళ్ళాను. ప్రత్యేకంగా నాకు ఏ సందేశము దొరకలేదు. కానీ ఆ ప్రసంగికుడు ప్రార్థించటానికి మోకాలుని ఈ మాట అన్నాడు: ప్రభువా, మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబబే కదా. ఇది నా మనసులో ముద్ర వేసుకుంది. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను. నా జీవితంలో సమర్పణకి అర్థం ఏమిటి అని మనసులో ధ్యానించాను. రోడ్డు మీద వినవస్తున్న వాహనాల రణగొన ధ్వనుల్లో గుండా నాకు ఒక సందేశం వినిపించింది. నీ కోసము చనిపోయిన మనిషి మీద నీవు నమ్మకముంచు. రైలు బండి ఎక్కి ఇంటికి ప్రయాణం సాగించాను. ప్రయాణములో ఆలోచిస్తున్నాను. సమర్పణ జీవితంలో నేను ఎదుర్కోవలసిన మార్పులు, చేయాల్సిన త్యాగాలు, భరించవలసిన నిరాశలు, భయమేసింది. ఇల్లు చేరుకొని నా గదిలోకి వెళ్ళి మోకరించి నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. నేను క్రైస్తవుడనే, సంఘములో కార్యనిర్వాహకుడనే, సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కూడా. కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు. కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితము చేస్తే నేను అతి ప్రియంగా ఎంచుకుంటున్న నా పథకాలన్నీ వీగిపోవడాన్ని, మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూలిపోవడాన్ని తలంచుకుంటే భయమేసింది. వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు. నా మనస్సు వెనక్కి లాగింది. కానీ చివరిగా ఒక్కసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయిత, నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి. నా కుమారుడా, నీ కోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు? ఆ క్షణములో నా మనసు కుదుటపడింది. నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్ళను అన్ని సమయాల్లోనూ నమ్మకముగా రక్షించడాన్ని అన్న ధైర్యం వచ్చింది. నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకముందా? నీకు క్షేమకరంగా కానీ పనులు వేటికన్నా నీవు చేపట్టబోతుంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకు ఉండాలి. నీకు మంచిని, దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి. ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నిన్ను నడిపిస్తాడని నిబంతరంగా నమ్మవచ్చు. దేవుని గొర్రెపిల్ల, ఇదిగో వస్తున్నాను, హద్దులన్నీ కూలద్రోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి నీలోకే ఇదిగో వస్తున్నాను. ఈ లోకములు జాగ్రత్తగా కాపాడుకుని తీసుకువెళ్ళిపోయేది కాదు మన జీవితం. అది ఈ లోకములో ఖర్చు పెట్టవలసినది.